నమస్తే వెల్కమ్ టు 99 టీవీ నేను ప్రియాంక హర్మూజ్ జలసంధి మూతపడితే ఏమవుతుంది పశ్చిమాసియాలో యుద్ధం మరింత విస్తరిస్తే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పరిస్థితి ఎలా ఉంటుంది పెట్రోల్ డీజిల్ ధరలు ఇంకెంత పెరుగుతాయి ప్రపంచంలో మూడో అతిపెద్ద చమురు వినియోగ దేశమైన భారత్ ఈ సంక్షోభాన్ని ఎలా ఎదుర్కోబోతుంది ఈ ప్రశ్నలు నిన్న మొన్నటి వరకు అందరినీ ఆందోళనకు గురిచేశాయి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఒక కీలక నిర్ణయం దేశ భవిష్యత్ ఇంధన భద్రతకు బలమైన కవచంగా మారబోతుందనే చర్చ జరుగుతోంది ప్రపంచ రాజకీయాలు యుద్ధాలు ఆర్థిక వ్యవస్థలు ఇంధన మార్కెట్లు అన్ని ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటాయి ప్రపంచంలో ఎక్కడో ఒక ప్రాంతంలో యుద్ధం ప్రారంభమైనా దాని ప్రభావం వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న దేశాలపైన కూడా పడుతుంది ప్రస్తుతం పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు అలాంటి ప్రభావాన్ని చూపిస్తున్నాయి ప్రపంచ చమురు సరఫరాకు గుండెకాయగా భావించే ప్రాంతంలో యుద్ధ వాతావరణం నెలకొనడంతో ప్రపంచవ్యాప్తంగా ఇంధన భద్రతపై ఆందోళనలు పెరుగుతున్నాయి ప్రత్యేకంగా హర్మూజ్ జలసంధి పేరు ఇప్పుడు ప్రపంచ మీడియా ఆర్థిక నిపుణులు ప్రభుత్వాల చర్చల్లో ప్రధాన అంశంగా మారింది ప్రపంచ సముద్ర మార్గాల ద్వారా రవాణా అయ్యే ముడి చమురులో భారీ భాగం ఈ జలసంధి గుండా ప్రయాణిస్తుంది గల్ఫ్ ప్రాంతంలోని ప్రధాన చమురు ఉత్పత్తి దేశాలు తమ ఎగుమతులను ప్రపంచ మార్కెట్లకు పంపేందుకు ఈ మార్గంపైనే ఎక్కువగా ఆధారపడతాయి అలాంటి ప్రాంతంలో యుద్ధం ఉద్రిక్తతలు నౌకాయానానికి ఆటంకాలు ఏర్పడితే ప్రపంచ చమురు సరఫరా గొలుసు దెబ్బతింటుంది ప్రస్తుతం అదే పరిస్థితి ఏర్పడుతుందనే భయాలు వ్యక్తమవుతున్నాయి ఫలితంగా అంతర్జాతీయ మార్కెట్లలో ముడి చమురు ధరలు పెరుగుతున్నాయి దీనివల్ల దిగుమతులపై ఆధారపడే దేశాలు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి భారత్ పరిస్థితి కూడా ఇక్కడే కీలకంగా మారుతోంది దేశానికి అవసరమయ్యే మొత్తం ముడి చమురులో దాదాపు 85 నుంచి 90% వరకు విదేశాల నుంచే దిగుమతి చేసుకుంటోంది దేశీయ ఉత్పత్తి చాలా పరిమిత స్థాయిలో ఉండటంతో అంతర్జాతీయ మార్కెట్ ధరలు పెరిగినా సరఫరా తగ్గినా భారత్ పై నేరుగా ప్రభావం పడుతోంది పెట్రోల్ డీజిల్ మాత్రమే కాదు వంట గ్యాస్ విమాన ఇంధనం పరిశ్రమలకు అవసరమైన ఇంధనాలు విద్యుత్ ఉత్పత్తికి అవసరమైన కొన్ని ఇంధన వనరులు కూడా ప్రభావితమవుతాయి దీంతో రవాణా ఖర్చులు పెరుగుతాయి వ్యవసాయ రంగంపై ప్రభావం పడుతుంది పరిశ్రమల ఉత్పత్తి వ్యయం పెరుగుతుంది చివరికి ద్రవ్యోల్బణం రూపంలో సామాన్య ప్రజలపై భారం పడుతుంది ఈ పరిస్థితిని ముందుగానే అంచనా వేసిన కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఒక కీలక వ్యూహాత్మక నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది ప్రస్తుతం దేశంలో ఉన్న అత్యవసర ఇంధన నిల్వలను 50% వరకు పెంచాలని యోచిస్తోంది ఇప్పటి వరకు సుమారు 60 రోజుల అవసరాలకు సరిపడే నిల్వలు ఉండగా వాటిని 90 రోజుల స్థాయికి తీసుకువెళ్లే ప్రణాళిక రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది ఇది కేవలం నిల్వలు పెంచే కార్యక్రమం మాత్రమే కాదు ఇది ఒక జాతీయ భద్రతా వ్యూహం యుద్ధం ప్రకృతి విపత్తులు అంతర్జాతీయ ఆంక్షలు సరఫరా అంతరాయాలు వంటి పరిస్థితుల్లో దేశం పూర్తిగా సంక్షోభంలోకి వెళ్లకుండా కాపాడే రక్షణ కవచం సాధారణంగా ప్రపంచ దేశాలు వ్యూహాత్మక చమురు నిల్వలను నిర్వహిస్తుంటాయి అమెరికా చైనా జపాన్ దక్షిణ కొరియా వంటి దేశాలు నెలల తరబడి అవసరాలకు సరిపడే నిల్వలను ఏర్పాటు చేసుకున్నాయి ప్రపంచ మార్కెట్లో సరఫరా అంతరాయం ఏర్పడినా కొంతకాలం దేశీయ అవసరాలను తీర్చేందుకు ఈ నిల్వలు ఉపయోగపడతాయి భారత్ కూడా గత కొన్నేళ్లుగా వ్యూహాత్మక పెట్రోలియం నిల్వలపై దృష్టి పెట్టింది విశాఖపట్నం మంగళూరు పాదూర్ వంటి ప్రాంతాల్లో భూగర్భ నిల్వ కేంద్రాలు ఏర్పాటు చేసింది ఇప్పుడు వాటి సామర్థ్యాన్ని మరింత పెంచే ప్రయత్నాలు జరుగుతున్నాయి ఇంధన నిల్వలను 60 రోజుల నుంచి 90 రోజులకు పెంచడం వెనుక అనేక వ్యూహాత్మక కారణాలు ఉన్నాయి ఒకవేళ పశ్చిమాసియా యుద్ధం మరింత తీవ్ర రూపం దాల్చినా హర్మూజ్ జలసంధి పూర్తిగా మూతపడినా కొన్ని వారాలు లేదా నెలల పాటు చమురు సరఫరా నిలిచిపోయినా దేశ ఆర్థిక వ్యవస్థ కొనసాగేందుకు ఈ నిల్వలు ఉపయోగపడతాయి మరో ముఖ్యమైన అంశం ధరల నియంత్రణ అంతర్జాతీయ మార్కెట్లో ధరలు ఒక్కసారిగా పెరిగినప్పుడు తగినంత నిల్వలు ఉన్న దేశాలు వెంటనే మార్కెట్లో అదనపు చమురును విడుదల చేయగలవు దీంతో ధరల పెరుగుదలను కొంతవరకు నియంత్రించే అవకాశం ఉంటుంది ఇది కేవలం పెట్రోల్ బంకుల వరకే పరిమితం కాదు దేశ రవాణా వ్యవస్థ మొత్తం ఇంధనంపై ఆధారపడి ఉంటుంది ట్రక్కులు బస్సులు రైళ్లు విమానాలు నౌకలు అన్ని ఇంధనం లేకపోతే నిలిచిపోతాయి అలాంటి పరిస్థితి వస్తే సరుకుల రవాణా ఆగిపోతుంది పరిశ్రమలకు ముడి సరుకు చేరదు వ్యవసాయ ఉత్పత్తులు మార్కెట్లకు వెళ్లలేవు చివరకు మొత్తం ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పడుతుంది ఈ నేపథ్యంలో నిల్వలను పెంచడం అంటే ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడుకోవడమే అయితే దీనికి భారీ ఖర్చు కూడా ఉంటుంది చమురును కొనుగోలు చేయడం నిల్వ చేయడం భద్రపరచడం కొత్త నిల్వ కేంద్రాలు నిర్మించడం వంటి కార్యక్రమాలకు వేల కోట్ల రూపాయలు అవసరమవుతాయి అదే సమయంలో ఆయిల్ కంపెనీలపై కూడా అదనపు బాధ్యత పడుతుంది నిల్వ సామర్థ్యాన్ని పెంచేందుకు మౌలిక సదుపాయాలను విస్తరించాల్సి ఉంటుంది రిఫైనరీలు నిల్వ కేంద్రాలు
రవాణా వ్యవస్థలను బలోపేతం చేయాల్సి ఉంటుంది. కానీ నిపుణుల అభిప్రాయం ప్రకారం ఇది ఖర్చు కాదు, భవిష్యత్తు కోసం పెట్టుబడి. ఎందుకంటే యుద్ధ పరిస్థితుల్లో చమురు కొరత వల్ల కలిగే నష్టం, ఆర్థిక దెబ్బ, ద్రవ్యోల్బణ ప్రభావం, పారిశ్రామిక మందగమనం వంటి సమస్యలతో పోలిస్తే నిల్వల నిర్మాణ వ్యయం చాలా తక్కువగా ఉంటుంది. అయితే ఈ సంక్షోభం మరో పెద్ద పాఠాన్ని కూడా చెబుతోంది. భారత్ దీర్ఘకాలంలో కేవలం ముడి చమురు దిగుమతులపైనే ఆధారపడకుండా ఇంధన వైవిధ్యీకరణపై మరింత దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. సౌరశక్తి, పవనశక్తి, గ్రీన్ హైడ్రోజన్, బయోఫ్యూయల్స్, ఎలక్ట్రిక్ వాహనాలు వంటి ప్రత్యామ్నాయ ఇంధన వనరుల వినియోగాన్ని వేగవంతం చేయాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే ప్రతిసారి పశ్చిమాసియాలో యుద్ధం జరిగినప్పుడు, ప్రతిసారి చమురు ధరలు పెరిగినప్పుడు, ప్రతిసారి హర్ముజ్ జలసంధి వార్తల్లోకి వచ్చినప్పుడు భారత ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడి పెరుగుతూనే ఉంటుంది. దీర్ఘకాలిక పరిష్కారం కోసం ఇంధన స్వావలంబన వైపు ప్రయాణం తప్పనిసరి అవుతుంది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయం తక్షణ అవసరాలకు రక్షణగా పనిచేస్తుంది. 60 రోజుల నుంచి 90 రోజుల వరకు ఇంధన నిల్వలను పెంచడం ద్వారా ఆకస్మిక సరఫరా అంతరాయాలను ఎదుర్కొనే శక్తి దేశానికి లభిస్తుంది. ఇది కేవలం చమురు నిల్వల పెంపు కాదు, దేశ ఆర్థిక భద్రత, వ్యూహాత్మక భద్రత, జాతీయ భద్రతను బలోపేతం చేసే చర్యగా విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అసలు ప్రశ్న ఇంకా మిగిలే ఉంది. పశ్చిమాసియా యుద్ధం ఎప్పుడు ముగుస్తుంది? హర్ముజ్ జలసంధిలో సాధారణ పరిస్థితులు ఎప్పుడు పునరుద్ధరించబడతాయి? ప్రపంచ చమురు మార్కెట్లు మళ్లీ స్థిరపడతాయా, లేక మరింత పెద్ద ఇంధన సంక్షోభానికి ప్రపంచం సిద్ధమవుతోందా? ఈ ప్రశ్నలకు సమాధానం రాబోయే రోజుల్లో తేలనుంది. కానీ ఒక విషయం మాత్రం స్పష్టం: ఎలాంటి పరిస్థితి వచ్చినా దేశం సిద్ధంగా ఉండాలనే దిశగా భారత్ ఇప్పుడు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది.